నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా ఈ యొక్క కొడుకుని జరిగించుకోవడానికి మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నామానికి స్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కొడుకుని ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, మా పరలోకపు తండ్రి, అయా నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నాయన అయా తండ్రి ప్రభా, నిన్నటి దినాన్ని కార్యక్రమాన్ని తండ్రి ప్రభా వేసే కూడుకున్న ప్రభా నీకు మహిమకరంగా జరిగించుకున్నారయ్యా. అందును బట్టి దేవానికి వందనాలు నాయన. అయ్యా ఈరోజు జరగబోతున్న కూడికను కూడా నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా, ఈ కూడికలో మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేయమని ఆదుండి అంతం వరకు నా ప్రభా ఏ యొక్క కూడికలో మీరు మాకు తోడుగా ఉండి నా ప్రభా నిన్ను మహిమపరిచే కృపను మీరు మాకు దయచేయమని ఒకసారి మనవి చేసినానయ్యా. సమయానికి నీ యొక్క ప్రతి ఒక్క బిడ్డని తోడుకు రమ్మని ఒకసారి మనవి చేసినానయ్యా. వచ్చిచుండగా నా ప్రభా అయ్యా రాకపోకల్లో కాపాడండి, వాహనాలలో మీరు కాపాడమని ఒకసారి మనవి చేసినానయ్యా. ఈ నా చిన్న ప్రార్థన పరలోకమందున మీ పాసన చేసుకుని ప్రతి దయచేస్తారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. అతికాంక్షణీయుడా అతి సుందరుడా ఆరాధనకు హలో అతికాంక్షణీయుడా అతి సుందరుడా ఆరాధనకు యోగ్యుడా మనోహరుడా మార్పులేని వాడా మా కడుకురానయ్యున్నావుగా. అతికాంక్షణీయుడా అతి సుందరుడా ఆరాధనకు యోగ్యుడా మనోహరుడా మార్పులేని వాడా మా కడుకురానయ్యున్నావుగా. నీవు నిన్న నేడు నిరతము మా ఎడల ప్రేమను చూపితివి. నీవు నిన్న నేడు నిరతము మా ఎడల ప్రేమను చూపితివి. నీ రక్షణానందముతో సంతోష వస్త్రము తొడిగితివి. నీ రక్షణానందముతో సంతోష వస్త్రము తొడిగితివి. అతికాంక్షణీయుడా అతి సుందరుడా ఆరాధనకు యోగ్యుడా మనోహరుడా మార్పులేని వాడా మా కొరకు రానయ్యున్నావుగా. నాకై కరువరిలో కాచిన రక్తముకై నన్ను కొన్నావు నీవే నా యేసయ్యా. పనికిరాని పాత్రనైనా నన్ను నీవు మలచినావు, పరిశుద్ధ జీవముగా పిలిచావయ్యా. నాకై కరువరిలో కాచిన రక్తముతో నన్ను కొన్నావు నీవే నా యేసయ్యా. పనికిరాని పాత్రనైనా నన్ను నీవు మలచినావు, పరిశుద్ధ జనముగా పిలిచావయ్యా. నా జీవం నా మార్గం నా సత్యం నీవే యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. నా జీవం నా మార్గం నా సత్యం నీవే యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. అతికాంక్షణీయుడా అతి సుందరుడా ఆరాధన యోగ్యుడా మనోహరుడా మార్పులేని వాడా మా కొరకు రానయ్యున్నావుగా. భూమి ఆకాశములు గతించిపోయినా నీ మాట ఎన్నడూ మారదు యేసయ్యా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చావు, కరిగిపోని కృపలను నాపై కురిపించావు. భూమి ఆకాశములు గతించిపోయినా నీ మాట ఎన్నడూ మారదు యేసయ్యా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చావు, కరిగిపోని కృపలను నాపై కురిపించావు. నా శైలం నా శృంగం
నా దుర్గం నీవే యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా నా కొండ నా కోట నా ఆశ్రయపురము నీవయ్యా హల్లెలూయా 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 యేసయ్యా అతికాశనుడా అతి సుందరుడా ఆరాధనకు యోగ్యుడా మనోహరుడా మార్పులేనివాడా మా కొరకు రానయ్యున్నావుగా అతి కాంక్షణీయుడా అతి సుందరుడా ఆరాధనకు యోగ్యుడా మనోహరుడా మార్పులేనివాడా మా కొరకు రానయ్యున్నావుగా హల్లెలూయా హల్లెలూయా.
రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నన్ను చూచువడా నిత్యం కాచువడా నన్ను చూచువడా నిత్యం కాచువడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువడా
తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము కట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము తట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. కీర్తనలు 40వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తరాలు 10 వచనాలు చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నా పెదవులు మూసి కనుక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరుకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. ఆమేన్. సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 31 వరకు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యునికిచ్చి, మీరు తినుకొని తినుడి, ఇది నా శరీరము చెప్పున. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దానిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము ఆయనకు కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీకు కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగునని మీతో చెప్పుచున్నాను. అతని వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి.
అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. ఏలయనగా గొర్రెల కాపరి కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోకుండా అని వ్రాయబడి ఉన్నది కదా. చిన్న వాక్యం దేవుడు దీవించును. యా గ్రంథము 31 అధ్యాయము 31 నుంచి 34 వరకు చదువుకుందాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములను వచ్చిచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకుని నా దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనున్నాను. వారు ఆ నిబంధనను భాగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను. వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. చిన్న వాక్యం దేవుడు దించుగాక. నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా, నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా. నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా, నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను. నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను. నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా, నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా. నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా, నీకే అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించెనా అబ్రహాములా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా, నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా. నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా, నీకే అర్పిస్తాను. సర్వము పోయిన శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన. సర్వము పోయిన శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన. ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా, అంతము వరకు సహించిన ఆయోబులా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా, నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా. నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా, నీకే అర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలే. నా మట్టుకైతే
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా. నీ రక్తమే నన్ను స్వీకరించెను. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించెను. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం బిచ్చును. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం బిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించెను. నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించెను. నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తము. నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తములోన పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించెను. నీ రక్తమే నా బలము. హల్లెలూయా. ఘనత మహిమ ప్రభావములు మన యేసయ్యకే చెందునుగాక. రండి దేవుని యొక్క గ్రంథములో నుండి నేటి ధ్యానము కొరకై మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 31 వరకు ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఒక్క పర్యాయము 26వ వచనాన్ని చదువుకుని ముందుకెళ్ళిపోదాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి
తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పాను. చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించును గాక. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథములో నుండి మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి ఆయన మాట్లాడినటువంటి ఆ సన్నివేశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ సంభాషణ ఎవరితో జరుగుతుంది అని అంటే, యేసు ప్రభువారు మరికొద్ది సేపట్లో అప్పగించబడబోతూ ఉన్నారు. అనగా శిష్యులతో కలిసి చేసినటువంటి ప్రయాణములో మేడగదిలో ఆయన 12 మంది శిష్యులతో కూర్చుని చివరి భోజనము, అదే పస్కా భోజనము, అదే ప్రభు సంస్కార భోజనము అని చెప్పి మనము పలు విధములుగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ భోజనాన్ని చెయ్యడానికి ఆయన బల్ల మీద కూర్చుని ఆయన పలికినటువంటి మాటలను బిడలారా ఇక్కడ మనము చదివాం. కాబట్టి ఈ మాటలను మనము ఆధారం చేసుకుని మనకియ్యబడినటువంటి అంశం ఏంటంటే చిర జీవాహారము. చిర అంటే నిత్యము ఉండేది, నాశనము కానిది, ఎల్లప్పుడూ ఉండేది. చిర అనగా ఎల్లప్పుడూ ఉండేది, నిత్యము ఉండేది అన్న సంగతిని బిడ్డలు గమనించాలి అని చెప్పి మనం చేసుకుంటూ ఉన్నాను. ఆహారము అనగా జీవింపచేయునది. ఆహారం అనగా జీవింపచేయునది, బ్రతకడానికి ప్రియులరా జీవింపచేయునది అనే సంగతిని ఇక్కడ మనము గమనించాలి అని చెప్పి నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అంటే ప్రియులారా, శరీరాన్ని జీవింపచేయడానికి శరీర సంబంధమైన భౌతికపరమైన ఆహారం కావాలి. కానీ ఆత్మను జీవింపచేయడానికి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం కావాలి. కాబట్టి ఈ రాత్రి కృప కలిగినటువంటి దేవుడు ఏ ఆహారమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, దేహ సంబంధమైన భౌతికపరమైనటువంటి ఆహారమును గురించి కాకుండా, భౌతికపరమైనటువంటి ఆహారమును గురించి కాకుండా, దేహ సంబంధమైనటువంటి వాటిని గురించి కాకుండా, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును గురించి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే 26వ వచనములో ఆయన ప్రియులారా ఒక రొట్టెను పట్టుకున్నాడు. ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకు అని గనక ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, ఈ రొట్టె నా శరీరము అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన మరో పాత్రను పట్టుకున్నాడు, దానిలో రసం ఉంది. ఆయన అంటూ ఉన్నాడు, ఇది నా రక్తము అని చెప్పి వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన శరీరాన్ని గుర్తుగా ఆ రొట్టెను పట్టుకున్నప్పుడు ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రసమును పట్టుకున్నప్పుడు ఆయన రక్తమును జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆయన ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అని కనుక ఆలోచన చేస్తే, యెషయా గ్రంథములో బిడలారా 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 10వ వచనములో ఇలాగు వ్రాయబడి ఉంది, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయేను. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాత్రను పట్టుకొని ఈ రొట్టె నా శరీరము అని ఎందుకు చెప్పారు అంటే, ఆ పాత్రను పట్టుకొని ఈ రసం నా రక్తము అని ఎందుకు చెప్పారు అని గనక ఆలోచన చేస్తే, యెషయా ప్రవక్త క్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాకముందు, అంటే దరిదాపు ప్రియులారా 740 సంవత్సరాల ముందే ప్రవక్త తన ప్రవచనాన్ని విడుదల చేశాడు. వినండి బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు? 740 సంవత్సరాలకు ముందే, యేసు శ్రమ పడడానికి ముందే ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించాడు. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అంటే ఇప్పుడు ఆయన ఈ పాత్రను ఎత్తుపట్టుకొని ఇది నా శరీరము అనడములో ఉద్దేశం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, ఈ చేతిలో ఉన్నటువంటి లేక ఈ పాత్రలో ఉన్నటువంటి ఇది చూడ్డానికి రొట్టె, కానీ ఈ రొట్టె రొట్టిగా మారడానికి
దాని వెనుక ఎంత ప్రయాసం ఉందో మనకు అర్థమవుతూ ఉంది. ఒక గోధుమ గింజను మనం తీసుకుంటే, లేకపోతే ఒక ధాన్యపు గింజను మనం తీసుకుంటే, ఆ ధాన్యాన్ని ప్రియులారా మనం కోస్తాము. కోసిన తర్వాత ఎండలో ఆరబెడతాము. ఎండలో ఆరబెట్టిన తర్వాత 2 చక్రాల మధ్య దానిని పిప్పిగా చేసి, పొడిగా చేసి, పిండిగా చేస్తాం. తర్వాత ముద్దగా చేస్తాం. తర్వాత అది అగ్ని మీద, పెనము మీద కాల్చబడుతూ ఉంది. కాల్చబడితేనే కానీ అది రొట్టెగా మారలేదు. అది మన నోటికి రొట్టెగా మారడానికి దాని వెనుక ఉన్నటువంటి ప్రయాస, అది ఎన్ని ప్రియులారా రీతులుగా పరీక్షించబడ్డాదో క్రీస్తు ప్రభు వారు కూడా మన కొరకు ఆ యొక్క బలియాగానికి ప్రియులారా ఆ రొట్టెగా ఎలాగైతే అది అన్ని పరిశోధనల మధ్య మన నోటికి వస్తుందో, క్రీస్తు ప్రభు వారు కూడా మన శాపమును, మన పాపమును మోయడానికి ఇదిగో ఈ రొట్టెలాగా నేను కూడా నలగగొట్టబడబోతున్నాను. ఈ బియ్యపు గింజలాగా, ఈ గోధుమ గింజలాగా నేను కూడా నలగగొట్టబడబోతూ ఉన్నాను. నా శరీరాన్ని మండు టెండలో పెనమ మీద కాల్చినట్లుగా మండు టెండలు నేను శ్రమ పడబోతూ ఉన్నాను. ఇదిగో 2 చక్రాల మధ్య పిప్పి చేయబడినట్లుగా నా శరీరం రాణువ సామ్రాజ్యం వారి యొక్క కొరడాలకి బలియాగము కాబోతూ ఉంది. నా శరీరంలో ఉన్న మాంసము ముద్దలు ముద్దలుగా బయటికి రాబోతూ ఉంది అని చెప్పి ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేస్తూ అంటా ఉన్నాడు, ఇది నా శరీరము, మీరు తీసుకొని తినుడి. ఎందుకంటే ఆయన ముందుగానే ఎరిగినటువంటి వాడు, నన్ను నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమయ్యింది. నేను నలగగొట్టబడకపోతే, నా శరీరమును తినడానికి ఇవ్వకపోతే పాప క్షమాపణ లేదు, పాప క్షమాపణ లేదు. ఆ తదుపరి మరో పాత్రను ఎత్తుకున్నాడు. ఆయన అంటా ఉన్నాడు, ఇది నా రక్తము. ఆ పాత్రలో రసం ఉంది. ప్రియులారా, ఒక ద్రాక్ష గెలలో రసం బయటికి రావాలి అనంటే, ఒక అరటి పండులో రసం బయటికి రావాలి అనంటే, ప్రియులారా ఒక పనస పండులో రసం బయటికి రావాలండి. ఏ పండు అయినా కానీ ప్రియులారా ఒక దానిమ్మ పండులో రసం బయటికి రావాలి అనంటే అది 2 చక్రాల మధ్య ఏం చేయబడాలి? పిప్పు చేయబడాలి, నలగొట్టబడాలి. అది మిక్సీలో, గ్రైండర్లో ప్రియులారా చక్రాల మధ్య అది నలగొట్టబడితేనే కానీ దానిలో ఉన్న మాధుర్యం బయటికి రాదు. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు, ఇదిగో ఈ పాత్రలో ఉన్నట్టు తీసుకొని తాగండి, ఇది రక్తము అన్నాడు. అంటే ప్రియులారా ఆయన రక్తాన్ని ఆయన ఎలాగూ చిందింపబోతూ ఉన్నాడు, ఆయన రక్తాన్ని ఎలాగూ అర్పించబోతూ ఉన్నాడు, అది కూడా ఎందుకు ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రక్తం ఎందుకో తెలుసా? కడుపు నిండడానికి కాదు. ఈ రొట్టె ఎందుకో తెలుసా? కడుపు నిండడానికి కాదు. ఈ రొట్టెని తినేది, ఈ రసాన్ని త్రాగేది కడుపు నిండడానికి కాదు. అపోస్తలుడు పౌలు చాలా చక్కగా కొరింథీ పత్రికలో అన్నాడు, మీకు ఇళ్ళలు లేవా, ఇక్కడికి తెచ్చుకుని తింటున్నారు అన్నాడు. కారణం ఏంటో తెలుసా? చాలామంది ప్రియులారా బలారాధనలో పాలు పొందేటప్పుడు అది పరిశుద్ధ బల్ల గనక బాప్తిసం పొందిన వాళ్ళు మాత్రమే దాంట్లో చేతులు ఉంచుతారు. మరి కొంతమంది ఏం చేసేవారు అని అంటే, ఆ రొట్లు మా పిల్లకి ఇవ్వట్లేదు, మా పిల్లోడికి ఇవ్వట్లేదని కోపగించి వెళ్ళిపోయేవారు అంటండి. కొంతమంది ఏమో అవి తీసుకుని వాళ్ళ పిల్లలకి ఇచ్చేవారంట. పౌలు చాలా బాధపడ్డాడు ఈ విషయంలో. అందుకే ఆయన అంటాడు, మీకు ఇల్లులు ఉన్నాయి కదా, ఎక్కడికి తెచ్చుకుని తింటున్నారు ఎందుకో? కాబట్టి బిడ్డలారా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, ఎందుకు చిరజీవాహారం అన్నాడంటే, ఇదిగో ఈ రొట్టె కడుపు నిండడానికి కాదు, ఈ రసం కడుపు నిండడానికి కాదు, నిన్ను జీవింప చేయడానికి. దేవునికి స్తోత్రం. ఎంతకాలం జీవింప చేయాలి? నిత్యము జీవింప చేయాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనములో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. వినండి ప్రియులారా, ఎందుకు ఈ శరీరాన్ని రొట్టెగా తినాలి, ఎందుకు ఈ రసాన్ని రక్తముగా త్రాగాలి అని అంటే ఆయన అంటా ఉన్నాడు, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగినటువంటి వాడు. అంటే నీవు నిత్యము జీవించాలి అని అంటే, నిత్యము బ్రతకాలి అని అంటే
ప్రియులారా ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. నిత్యము జీవించడం అంటే భూమి మీద మరణం రాదా మనకి? ప్రియులారా ఈ మరణమును గురించి ఆయన మాట్లాడట్లేదు, భౌతికపరమైన మరణమును గురించి మాట్లాడట్లేదు. ఆత్మీయ సంగతులు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆత్మీయమైన సంగతులు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరణించిన తరువాత ప్రియులారా మన క్రియలు మనతో కూడా వస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఆయన సముఖములో తీర్పు జరగబోతూ ఉంది. అప్పుడు ఉంచే స్థలాలను గురించి ఆయన ఈ సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగి వారితో ఆయన ఏమన్నాడో తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అన్నాడు. ప్రియులారా ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగకుండా ఉన్నటువంటి వారిని గురించి ఏమన్నాడంటే శపించబడిన వారలారా అని చెప్పి ఆయన జ్ఞాపకం చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 55వ వచనములో ఎలా రాయబడి ఉంది? అమ్మా, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. వినండి బిడ్డలారా, ఆయన శరీరమే ఎందుకు తినాలి, ఆయన రక్తమే ఎందుకు తాగాలి అంటే ఆయన అంటున్నాడు నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం. ఎందుకండి? మన శరీరాన్ని మనం తినొచ్చు కదా, ఆయన శరీరాన్ని ఎందుకు తినాలి? ప్రియులారా బోల్డ్ రొట్లు దొరుకుతాయి కదా, రొట్లు కొనుక్కి తినొచ్చు కదా. ఎందుకు ప్రియులారా? ఆయన శరీరానికి గుర్తుగా మనం పోల్చుకోవాలి, ఆయన దేహముతో మనం పోల్చుకోవాలి అని కనుక ఆలోచన చేస్తే శ్లోకాలలో ఒక శ్లోకం ఎలాగుంటుంది మనందరము సారిసారిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణంబవశ్యం అంటే సర్వ మానవాళి యొక్క అపరాధాలు పరిహరించబడాలి అని అంటే ఏం ప్రోక్షించబడాలి? రక్తము ప్రోక్షించబడాలి. ఇది జగమెరిగిన సత్యం. ఆమె జగమెరిగిన సత్యం. జాగ్రత్తగా మరోసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సర్వ మానవాళి యొక్క అపరాధము పాపము క్షమించబడాలి అని అంటే ఆ మనిషి కొరకు, ఆ వ్యక్తి కొరకు. ఏ వ్యక్తి కొరకు? అపరాధం చేసిన వ్యక్తి కొరకు, పాపము చేసిన వ్యక్తి కొరకు ఏం ప్రోక్షించబడాలి? రక్తము ప్రోక్షించబడాలి, రక్తము ప్రోక్షించబడాలి. అది ఏ రక్తం అయి ఉండాలి? ఎలాంటి రక్తం అయి ఉండాలి? తద్రక్తం. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? మనుషులదా, గొర్రెలదా, మేకలదా, పశువులదా, జంతువులదా, దేనిదై ఉండాలి అని కనుక ఆలోచన చేస్తే ఆ శ్లోకంలో 2వ లైన్లో ఏముందంటే తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ప్రియులారా, 1 ఆ రక్తం, 2 ఆ రక్తం ఎవరిదై ఉండాలి అని అంటే ఒక పరమాత్ముడిదై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిదై ఉండాలమ్మా? 2 పరమాత్ముడిదై ఉండాలి. 3 ఆ పరమాత్ముడు తన ఇష్టపూర్వకంగా ఇచ్చేదై ఉండాలి. పుణ్యదాన బలియాగం అంటే తన ఇష్టపూర్వకంగా ఇచ్చేదై ఉండాలి. ఒకసారి లోకంలో చరిత్ర మనకు తెలిసినంత మట్టికి ఒక్కసారి తలకాయన అలాగ మైండ్ తిప్పండి ప్రియులారా. లోకంలో ఎవరైనా ఇలా చేశారంటారా? లోకంలో ఎవరైనా ప్రియులారా పవిత్రుడన్న వాడు ఉన్నాడంటారా? ప్రియులారా అందరూ కూడా పాడుకున్నారు, చెప్పుకున్నారు. తమసోమ అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమ. అందరూ కూడా చెప్పుకున్నారు, పాడుకున్నారు. నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నేను పాపంలో ఉన్నాను, పాపంలో ఉన్నాను, చీకట్లో ఉన్నాను, వెలుగులోనికి నన్ను నడిపించు అని చెప్పి ఎవరిని అడిగారో తెలీదు. కానీ ఒకే ఒక్కడు నడిబొడ్డు నిలిచి అంటున్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడు. అంటే పాపము లేని పరమాత్ముడు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. పాపము లేని పుణ్యాత్ముడు. ఇదిగో ఆయన అంటున్నాడు నా ప్రాణమును పెట్టడానికి. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో గొర్రెలతో పోలుస్తూ ఆయన మాట్లాడుతున్నాడు కదా, నా ప్రాణమును పెట్టడానికి, నేను నా ఇష్టపూర్వకంగా పెట్టడానికి నేను వచ్చాను. అబ్బా ఎంత అద్భుతమైన. చదవమ్మా. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. అబ్బా ఆయన ప్రాణమును పెట్టును. ఎవరున్నారు చరిత్రలో ప్రియులారా? ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. ఏ ఒక్కడు కూడా చరిత్రలో లేడు. 1 ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు, 2 పాపము లేని పరమాత్ముడు.
అందుకే ఆయన అన్నాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రూఢిపరచగలరంటే పట్టుకున్న ప్రతి రాడు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ప్రియులారా, ఇదిగో నువ్వు కూడా పాపివే కదా, నువ్వెక్కడ ఎందుకు నిలుచున్నావని అడిగినోడు ఎవడో కూడా లే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటా ఉన్నాడు, పాపం లేని పరమాత్ముడు కాబట్టి, పుణ్యాత్ముడు కాబట్టి ఆ రక్తమే నిజమైన ఆహారం. ఏమందు యోహాను సువార్తలో 6:55 నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునయ్యున్నది. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే యోహాను సువార్తలో 6వ వచ్చేసరికి, యోహాను సువార్తలోనే అదే 6వ మనం చదివేసరికి ప్రియులారా 27వ వస్తే ఏమని రాయబడిందంటే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. వినండి ప్రియులారా, భౌతిక సంబంధమైన ఆహారం ఎలాంటిదంటే క్షయమైనది. భౌతిక సంబంధమైన ఆహారం క్షయమైనది. ఈరోజు నేను 6 గంటలకు లెగిసాను, 7 గంటలకు టిఫిన్ చేశాను, 8 గంటలకు నాకు మళ్ళీ ఆకలేస్తుంది. 8 గంటలకు తిన్నాను, 10 గంటలకు ఆకలేస్తుంది. 10 గంటలకు తిన్నాను, 12 గంటలకు ఇంకా భోజనం అవ్వలేదా? 12 గంటలకు తిన్నాను, 3 గంటలకు తింటాకేమీ లేదా? మరలా ప్రియులారా సాయంత్రం అవుతుంది, ఇంకా అవ్వలేదా? అంటే ప్రియులారా, భౌతికపరమైనటువంటి ఆహారము క్షయమైనది. తినే కొలది కూడా అది అరిగిపోతూ ఉంటుంది, ఇంకా కావాలి కావాలి అనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, తృప్తి అనేది కలగదు, ఇది అయిపోతూ ఉంటుంది. కానీ ప్రియులారా, ఆత్మ సంబంధముగా తీసుకుని ప్రభు భోజన సంస్కారం ఏదైతే ఉందో, ఆయన శరీరానికి గుర్తుగా తీసుకునే ఆ రొట్టె ఏదైతే ఉందో, ఆయన రక్తానికి గుర్తుగా తీసుకునే ఆ రసం ఏదైతే ఉందో, అది క్షయమైనది కాదు. నీవు తీసుకున్న ఈ రొట్టె, నువ్వు తీసుకున్న ఈ రసం నీ మీద ప్రియులారా పరలోక సన్నిధిలో దేవుని యొక్క సముఖములో సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడుతూ ఉంటుంది కదండి. ఆమేన్. నీ ఎదుట నిలబడి ఇదిగో ఇదిగో నిన్ను అంగీకరించినటువంటి వారు అని, నీ శరీరమును తిన్నవారు, నీ రక్తమును త్రాగిన వారు అని చెప్పి నీ మీద ప్రియులారా సాక్ష్యం చెప్తా ఉంది. లేని వారి మీద నేరారోపణ కూడా చేస్తూ ఉంది. ఎందుకో తెలుసా? ఇది క్షయమైనది కాదు, ఇదేమైంది? అక్షయమైనది. చెప్పాలి అనంటే కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు అన్నాడు, 9వ కొరింథీ 2వ 9వ చదివితే, క్షయమైన ఆహారమును అక్షయమైన ఆహారమును కూడా ఇచ్చేవాడు ఆయనే. ఈ రెండు కూడా ఆయనే. చదవమ్మా. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి, కొంచెం గట్టిగా చదవాలి, విస్తరింపచేసి ప్రతి విషయములో. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం ఏమని సెలవిస్తుందంటే, క్షయమైనది ఇచ్చేవాడు ఆయనే, అక్షయమైనది కూడా ఇచ్చేవాడు ఆయనే. విత్తడానికి విత్తనం ఇచ్చేవాడు ఆయనే. ప్రియులారా, విత్తినది విస్తరింప చేయువాడు కూడా ఆయనే అన్న సంగతిని మనము గమనించాలి. యోహాను సువార్తలో 6వ వచ్చేయండి. మళ్ళీని యోహాను సువార్త 6వ వస్తే 57వ ఇలా రాయబడి ఉంది, అమ్మా, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా. అబ్బా, ఎంత అద్భుతమైన ఆయన అక్కడ ఏం చెప్పాలనుకున్నాడో తెలుసా? 57, 58 మనుష్యులు క్షయమైన ఆహారం కోసమే ప్రోకులాడుతూ ఉన్నారు. వినండి, మనుషులు క్షయమైపోయే ఆహారం కోసం ప్రాకులాడుతూ ఉన్నారు, కానీ అక్షయమైన ఆహారము తినటానికి ప్రియులారా